అటుకులు మన దృష్టిలో అదో చీప్ ఫుడ్ అండి. ఎవడో పనికిమాలినోడు తలకు మాసినోడు మాత్రమే తింటాడు అనుకుంటాం కదా. దీన్నే నార్త్ ఇండియాలో పోహా అంటారు. ఇది అమ్ముకొని నెలకి 60 లక్షలు సంపాదిస్తున్న వాడి సక్సెస్ స్టోరీ అయితే మీకు చెప్తున్నాను, సేవ్ చేసుకోండి. పోహేవాలా ఇద్దరు కుర్రాళ్ళు కలిసి నాగపూర్లో పోహేవాలా అని చెప్పి స్టార్ట్ చేశారండి. ఈరోజు ఎన్ని బ్రాంచ్లు అయిందో తెలుసా, లెక్కే లేదన్నట్టు. మరి ఇదే అటుకులు ఇక్కడ వెళ్ళట్లేదు, అక్కడికి వెళ్ళినాయి, కారణం ఏంటి అంటారా? అటుకుల్లాగా ఎంతసేపు ఉప్మానో పాయసంలాగా కాకుండా రకరకాలండి. మసాలా వేశారు, ఇంకా చాలా చాలా ఉంటాయి కదా, పన్నీర్తో సహా అన్నీ వేశారు. ఆ వెరైటీలన్నీ వడ్డిస్తున్నారు. రేట్ అంటారా, లో కాస్ట్ ఇస్తున్నారు, మంచి యాంబియన్స్ ఇస్తున్నారు. ఇక ఫుడ్ విషయంలో మన అన్నంతో పోల్చుకుంటే అటుకులు ఎప్పుడు బెటరే ఉంటాయండి, మంచి న్యూట్రిషన్ ఉంటుంది కాబట్టి. సో ఇలాంటి సక్సెస్ స్టోరీస్ అంటే ఎవరికి ఉపయోగపడతాయో మీకు తెలుసు కదా. ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఫుడ్లో స్టార్టప్ స్టార్ట్ చేయాలి, ఆల్రెడీ బిజినెస్ ఉంది, సక్సెస్